నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 450 గ్రామాలకు నికరంగా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలంటే పెద్ద సమస్య వచ్చి పడింది. రోడ్ కనెక్టివిటీ లేకపోవటం. తప్పనిసరిగా అక్కడ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలి. ఎలక్షన్ కమిషన్ నోటీసులో అయితే ఇది ఉంది. అంటే ఇది అత్యంత సెన్సిటివ్ గ్రామాలు కూడా. అంటే 3 పారామీటర్స్ ఉంటాయి ఎట్లాగూ ఎలక్షన్ కమిషన్కి: సెన్సిటివ్, సూపర్ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్. సో ఈ 450 గ్రామాల్లో కూడా కొన్ని సూపర్ సెన్సిటివ్ ఉన్నాయి, కొన్ని హైపర్ సెన్సిటివ్ గ్రామాలు ఉన్నాయి. పోలింగ్ బూత్లు ఏర్పాటు చేద్దామంటే ప్రధానమైన అడ్డంకి ఏంటంటే రోడ్లు లేకపోవటం. రోడ్లు ఆల్మోస్ట్ కనుమరుగైపోయాయి, కనెక్టివిటీ లేదు. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? బటన్లు నొక్కితేనే డబ్బులు రావట్లేదు. మరి వీటికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? వెల్ఫేర్ మీద దృష్టి పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రోడ్ కనెక్టివిటీ ఇష్యూస్ చాలా తెర మీదకి వచ్చాయి. అంతదాకా ఎందుకు, ఒకసారి సీఎం గారి హెలికాప్టర్ ఏదో సాంకేతికపరమైన సమస్య తలెత్తడంతో సీఎం గారు ఒక 10 గ్రామాలను దాటుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ దారి మధ్యలో ఆయనకి వినతి పత్రాల వెల్లువ, అయ్యా రోడ్లు బాగుంటలేదు, వేయించండి అయ్యా అని సీఎం గారు కొంత చికాకు పడ్డారు. ఏంటిది, మనం ఇంత ఖర్చు పెడుతుంటే రోడ్లు ఎందుకు బాగుంటలేదు? ఖర్చు దేనికి పెడుతున్నారు? వెల్ఫేర్కి పెడుతున్నారు, పథకాలు అందజేయడానికి పెడుతున్నారు, డెవలప్మెంట్కి పెట్టినప్పుడు రోడ్లు ఎట్లా బాగుంటాయి? ఈ ప్రశ్న అయితే చాలా చోట్ల ఉత్పన్నమవుతుంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. మొన్న కాపు నేస్తం బటన్ నొక్కుదామంటే నిధుల సమస్య. ఎంతగాని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తారు, అప్పులు తీసుకొస్తారు, ఎక్కడికైనా సర్దుతారు. ఇలా నొక్కుకుంటూ పోతే బటన్లు రేపొద్దున జీతాలకిను పెన్షన్లకి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఈ నెలలో ఇంతవరకు జీతాలు అందుకునే టీచర్లు చాలామంది ఉన్నారు, పెన్షనర్స్ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి సమస్యను ఎలా అడ్రస్ చేయాలి? బ్యాలెన్స్ ఎక్కడో తప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అలాగే వెల్ఫేర్ రెండు కళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా. వెల్ఫేర్ని ఇగ్నోర్ చేయమని ఎవరు చెప్పరు, కానీ వెల్ఫేరే మొత్తం రాజదండంలాగా భావించి మాత్రం ముందుకెళ్తే డెవలప్మెంట్ కుంటుపడుతుందంటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. రాష్ట్రం నెత్తిన వచ్చి కూర్చున్న అప్పులు ఎక్కడి నుంచి తీరుస్తారు? ఎన్నిసార్లు ఎంతగాని చేసుకుంటూ పోతారు, లిమిట్ దాటి చేసుకుంటూ పోతారు. ఎంత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నప్పటికీ మరి ఈ ప్రశ్నకి జవాబు ఏంటి? రెండోది, ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాని కారణంగా మరి పంటల సాగుకి ఇబ్బంది ఏర్పడింది. దాంతోపాటు మంచినీళ్ళ కొరత. ఈ 2 ప్రధానమైన అంశాలు, ఈ 2 అడ్రస్ చేయకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ నుంచినేమో రోడ్డు కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది, మరోవైపు జనం నుంచి కరెంటు, నీళ్లు అంటున్నారు. మరి ఈ 3 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోతే పాలక పార్టీగా వైసీపీ రేపొద్దున ఏ మొహం పెట్టుకుని జనం దగ్గరికి వెళ్తుంది? ఇది ఖచ్చితంగా ప్రశ్నే. జనసేన వచ్చి దాడి చేసిందనో, మాటలు దాడి చేసిందనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ తమని అన్యాయంగా తమ మీద అక్కసు వెళ్ళగక్కుతోందనో చెబితే జనం నమ్మే పరిస్థితి లేదు. బేసిక్ నీడ్స్ని ఎప్పుడైతే విస్మరించారో ఇది ప్రధానమైన సమస్య. ఒకటి, ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. బేసిక్ నీడ్స్ ఏంటి? కనీసం మంచినీళ్ళు, కరెంటు, రోడ్ కనెక్టివిటీ. ఈ మాత్రం రైట్. మీరు చెప్పచ్చు మేము విద్య, వైద్యం, ఆరోగ్యం వీటి మీద పెడుతున్నామని. వాటి మీద పెట్టాలంటే, అవి అందించాలంటే స్కూళ్ళు అలాగే హాస్పిటల్స్ ఉన్న ఊళ్ళకి కూడా రోడ్ కనెక్టివిటీ లేకపోతే మరి డాక్టర్లు, టీచర్లు ఎలా వెళ్తారు? అక్కడ పిల్లలకి పాఠాలు ఎలా చెప్తారు? అక్కడ జనాలకి వాళ్ళకి వైద్యం ఎట్లా చేస్తారు? ఎలా? ఈ ఫండమెంటల్ ఎలిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిస్ అయింది. దీనికి సంబంధించి ఎవరి దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. సీఎంఓ అయితే ఆల్మోస్ట్, చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ అయితే కంప్లీట్గా వెల్ఫేర్ మీదే. ఈ నెల అయిపోయింది 5వ తారీఖు, వచ్చే నెల బటన్ నొక్కడానికి మనం డబ్బులు ఏడ నుంచి తేవాలి? సో ఇది ప్రధానంగా ఐఏఎస్ని వేధిస్తున్న సమస్య. మొత్తం దాని చుట్టూనే తిరుగుతూ, వెల్ఫేర్ చుట్టూనే తిరుగుతూ డెవలప్మెంట్ని పూర్తిగా ఇగ్నోర్ చేసిన దాని పర్యవసానం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తుంది. రేపొద్దున వీళ్ళే వస్తారా? తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందా? ఈ బర్డెన్ అయితే ఖచ్చితంగా క్యారీ చేసి తీరాల్సిందే. ఇంతకుముందు వైసీపీ ఆరోపణ చేసింది, తెలుగుదేశం చేసిన అప్పుల్ని మేము మోస్తున్నాం, వాటి వడ్డీలు కడుతున్నాం. ఇవాళ మీరు చేసిన అప్పులు రేపు పొద్దున వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం, మరో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం, లేకపోతే జనసేన బీజేపీ ప్రభుత్వం మోయాల్సిందే కదా. అంటే వాళ్ళు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ ఎక్కడికి పోతున్నాం? డెవలప్మెంట్ని ఎందుకు మనం విస్మరిస్తున్నాం? ప్రజలు ఈసారి ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దగ్గర ఒక జాతీయ సంస్థ జరిపిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు ఎక్కువగా అడుగుతున్న అంశం ఏంటంటే, మేము డెవలప్మెంట్కే ఈసారి ప్రయారిటీ ఇస్తాం. మరి డెవలప్మెంట్ ఐకాన్గా
చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు కాబట్టి ఆయనకే ఈసారి అవకాశం రావచ్చుననే భావన వస్తుంది. సరే, పొత్తులు వ్యవహారాలు కాసేపు పక్కన పెడతాం. ఇండిపెండెంట్గా 175లో కనీసం ఒక 140 స్థానాలు 150 స్థానాల్లో తెలుగుదేశం ప్రభావం విశేషంగా ఉంది కాబట్టి తెలుగుదేశం జాగ్రత్తగా నర్చర్ చేసుకుంటూ వెళ్తే గనక అది ఆ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకోవచ్చు. పొత్తుల్లో భాగంగా జనసేన బీజేపీ కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు కాక, సరే వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ క్యాలిక్యులేషన్. రైట్, ఇక్కడికే వద్దాం. డెవలప్మెంట్ అనేసరికి ప్రధానంగా కనిపించాల్సింది ఏంటి? రాజధాని మీద ఇంతవరకు క్లారిటీ లేదు. 3 రాజధానులు అన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్కి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన కాంట్రిబ్యూషన్ ఏంటి? తీసుకెళ్లిన ప్రతిపాదనలు ఎక్కడి దాకా ముందుకెళ్ళాయి? వీటి మీద మాట్లాడేవాళ్ళు లేరు. వైజాగ్ డెవలప్మెంట్ చూద్దామా అంటే అది వర్టికల్ డెవలప్మెంటే కానీ హారిజెంటల్గా డెవలప్ కావడానికి వైజాగ్కి ఆ వెసులుబాటు లేదు. పోనీ చూస్తే అక్కడ పర్యావరణ విధ్వంసం, ఎర్రమట్టి దిప్పలు కావచ్చు, ఋషికొండని నున్నగా గుండు కొట్టించడం కావచ్చు, ఇవన్నీ జనం చూస్తానే ఉన్నారు. చూసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉత్తరాంధ్రే తీసుకుందాం, ఉన్న 34 సెగ్మెంట్లో కనీసం 28 సెగ్మెంట్లో తెలుగుదేశం ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. అయితే అనూహ్యంగా తెలుగుదేశానికి వైజాగ్ సిటీలోని 2-3 సెగ్మెంట్లో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చుననేది పరిశీలకుల అభిప్రాయం, కొన్ని సర్వేలు చెప్తున్న అంశం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే, వర్షాకాలంలో వాగులు పొంగాయనుకోండి, రోడ్డు కనెక్టివిటీకి మళ్ళీ సమస్య. సరే, అది పక్కన పెట్టండి. కరెంటుకి వచ్చిన ఇబ్బంది ఏంటి, పవర్కి వచ్చిన ఇబ్బంది ఏంటి, అలాగే మంచినీటికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అలాగే కొన్ని ఈసారి వరేయద్దని చెప్పేసి మంత్రి మాట్లాడటం ఏంటి? రోడ్ సెస్ వసూలు చేస్తున్నారు, గుంతలు కూడా పూడ్చలేరా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మరి దానికి బ్యూరోక్రాట్స్ సమాధానం చెప్తారా, పొలిటీషియన్స్ సమాధానం చెప్తారా, ఏలిన వారు చెప్తారా? ఏలిన వారి తరఫున వీరిద్దరూ చెప్తారా? ఎవరూ చెప్పరు. కరెక్ట్గా 6 నెలలు 7 నెలల్లో కూడా లేని ఎన్నికల్ని వైసీపీ ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇప్పుడు తెలుగుదేశం ఇన్ఫ్యాక్ట్ అందిపుచ్చుకోవాల్సిన అంశాలు ఇవి. వాస్తవంగా ఇప్పుడు లైన్లో పడి ఆయన ప్రాజెక్టుల పోరుబాట, ఈయన యువగళం పేరుతో జనంలోకి వచ్చారు కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్నాయి. బట్ జాగ్రత్తగా వాటిని ఎలా అడ్రస్ చేస్తామనే విషయం మీద తెలుగుదేశం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తెలుగుదేశం అంటే డెవలప్మెంట్కి పర్యాయపదం అని అందరూ భావిస్తారు. చేసి చూపించారు కాబట్టి, హైదరాబాద్లో చేసి చూపించారు కాబట్టి, అమరావతిలో కూడా చేసి చూపించాల్సింది, అడ్డంకులు వచ్చాయి. సో అది కాస్త నత్తనడకన సాగింది. తర్వాత ప్రభుత్వం మారటం, వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టడం, 3 రాజధానుల ప్రకటన, దరిమిలా నెలకొన్న గందరగోళం, అమరావతి రైతుల ఆందోళన, ఒకటి ఏంటి రకరకాల అంశాలు తెర మీదకి వచ్చి ప్రభుత్వాన్ని గజిబిజి చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎంతసేపు ప్రభుత్వంలో ఉండటం అంటే మనం సంక్షేమ పథకాలు అందించడం, మన టార్గెటెడ్ ఆడియన్స్కి 40% జేబులో వేసుకున్న టార్గెటెడ్ ఆడియన్స్కి, జేబులో వేసుకుందామని వైసీపీ భావిస్తున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఈ ఫలితాలు అందిస్తే చాలు, కేవలం ఈ బటన్ నొక్కి పథకాల కింద వారికి డబ్బులు ఇస్తే చాలు అని రకరకాల స్కీములు పెట్టి అందులో దాదాపు 70% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ తోటే కేంద్ర ప్రభుత్వ పథకాలనే వాటికి వీళ్ళ పేర్లు పెట్టేసుకొని చేస్తున్న తీరుని జనం ఉతికారేస్తున్నారు. ఇదివరకంటే 1-2 మీడియాలు ఉండేవి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అండ్ ఇదివరకు సమాచార హక్కు చట్టం లేదు, ఈరోజు సమాచార హక్కు చట్టం ఉంది. సో ఏ రకంగా చూసినా వైసీపీకి ఇది చాలా ఇబ్బందికరమైన గడ్డు కాలమే ఎదుర్కోబోయేది. ఎన్నికల ముందు జరిగిన షెడ్యూల్ ప్రకారం లేకపోతే షెడ్యూల్ తర్వాత జరిగిన ఈ భంగపాటు అయితే వైసీపీకి తప్పదు. బేసిక్ నీడ్స్ని అడ్రస్ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీకి ఇబ్బందే, అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశం విమర్శలో, జనసేన విమర్శలో, వాళ్ళ అభియోగాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ముందర మిమ్మల్ని మీరు జనం ముందు నుంచోబెట్టుకుంటే జనం చెప్తారు ఏంటి అనేది. స్టిక్కర్లతో మనం అధికారంలోకి రాలేం, బటన్లతో అధికారంలోకి రాలేమనే అంశం. సో ఇంత క్లారిటీ ఉంది కాబట్టి మరి ఈ విషయంలో ఇప్పుడైనా మేల్కొంటారా, లేకపోతే ఇప్పుడు 151 ఈసారి 175 అనే ధీమాతో ముందుకెళ్తారు? ఇట్స్ అప్ టు యూ.